కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది, లేదు కొన్ని కోట్ల మంది యువకులని ఆకర్షించింది. ఆ తర్వాత అందరి ఎమోషన్స్ ఏకమైపోయి ఓ కాజ్ కోసం పోరాడారు. ఢిల్లీ జంతర్ మంతర్ మొత్తాన్ని కూడా దిగ్బంధించారు. ఆ తర్వాత రిజల్ట్ వచ్చింది. అనేక రకాల గాయాల పాలయ్యాయి, రక్తాలు కారాయి. నీట్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్, అది సాధ్యమైంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇక నీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మరి? నెక్స్ట్ ఇథనాల్. ధర్మేంద్రను లేపేశాం, నెక్స్ట్ గడ్కరీ అంటూ పోస్టులు పెడుతున్నారు ఈ దేశపు యువత, అంటే సిజేపీ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు. సో మీరు చూపిస్తాను చూడండి ఇక్కడ ఫోటోలో. E20 పెట్రోల్ పైన దేశవ్యాప్తంగా నిరసనల సెగ కొనసాగుతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పైన తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో ఆ పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇథనాల్ పెట్రోల్ కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొనసాగుతున్నాయి కూడా. ఆగస్టు 4న పార్లమెంట్ వరకు పాదయాత్రకు పిలుపునిచ్చారు. ఢిల్లీ టాక్సీ ట్రాన్స్పోర్టర్స్ టూర్ ఆపరేటర్ సంఘాలు సంయుక్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇక E20 పెట్రోల్ అమలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ వస్తున్నాయి. E20 వల్ల మైలేజ్ పడిపోతుందనే వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంజన్ పనితీరు దెబ్బతింటుందంటున్నారు. పెట్రోల్ ధరలు పెంచి E20 ఎందుకంటూ కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి సంఘాలన్నీ కూడా. పార్లమెంట్ ముట్టడితో కేంద్రంపై మరింతగా ఒత్తిడి పెంచే ప్రయత్నం కూడా చేస్తామంటున్నారు. E20 పై ప్రభుత్వ రవాణా సంఘాలు మధ్య కొంత వివాదం మొదలైంది. నీట్ తర్వాత ఇథనాల్ పైన కొత్త ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. ఇథనాల్ పాలసీపై కేంద్రం వెనక్కి తగ్గుతుందా? మరి నితిన్ గడ్కరీపై ఎటువంటి ప్రెషర్ ఉండబోతోంది? మీరు ట్వీట్లో చూడొచ్చు. వరుసగా ఇందాక మీకు ట్వీట్ చూపిస్తాను. పీసీఆర్ ఫస్ట్ ట్వీట్ ప్లే చేయండి. ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ నితిన్ గడ్కరీతో ఉన్నటువంటి ఆ ఫోటోతో ఉన్న ట్వీట్ ప్లే చేయండి. రైట్ హియర్ ఇట్ ఈస్. రోషన్ రాయ్, నితిన్ గడ్కరీ, వీఆర్ కమింగ్ ఫర్ యూ, రెసిగ్నేషన్ నెక్స్ట్. చూడండి, ఆయన ఆర్ఎస్ఎస్ వేషధారణలో ఒక స్వయం సేవక్గా ఆయన దిగినటువంటి ఫోటోని పోస్ట్ చేసి నితిన్ గడ్కరీ వీఆర్ కమింగ్ ఫర్ యూ, రెసిగ్నేషన్ నెక్స్ట్. రైట్, నెక్స్ట్ మూవ్ ఆన్. ఇంకా ట్వీట్స్ ప్లే చేయండి. సో నెక్స్ట్ కమింగ్ బ్యాక్ ఇంకో ట్వీట్ చూద్దాం. సో ఇంకో ట్వీట్లో కూడా ఇటువంటి నితిన్ గడ్కరీ ఈజ్ ద నెక్స్ట్ టార్గెట్ ఫర్ దిస్ నేషన్, cockroaches and whoever it may be who are protesting around and across the nation. So Dharmendra Pradhan is done. Next is Nitin Gadkari. Stop ethanol blending immediately, otherwise resign. Mirza inko tweet. So ila tweets చూపించాలంటే మీకు చాలా ఉన్నాయి. నితిన్ గడ్కరీ E20 పెట్రోల్ తీసుకొచ్చి వాహనాలని పూర్తిగా తుప్పట్టిపోతున్నాయి. వాహనాలన్నీ కూడా చెడిపోతూ ఉన్నాయి, మైలేజీ రావడం లేదు. సో అటు ప్రభుత్వానికి రవాణా సంఘాలకు మధ్య పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నాయి. ఆగస్టు 4 ఆల్రెడీ డేట్ ఫిక్స్ అయింది. ఆగస్టు 4 నుంచి మళ్ళీ పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం పిలుపునిచ్చారు. ఆగస్టు 4న దేశవ్యాప్తంగా పలు ట్రాన్స్పోర్ట్ సంఘాలు, రవాణా సంఘాలు ముట్టడించబోతున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఇథనాల్ పెట్రోల్ కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలకు ఆగస్టు 4 డేట్ ఫిక్స్ అయింది. పార్లమెంట్ పాదయాత్రకు వెళ్ళబోతున్నారు. ఢిల్లీ టాక్సీ ట్రాన్స్పోర్టర్స్ టూర్ ఆపరేటర్ సంఘాలు దీనికి నిరసనకి పిలుపునిచ్చాయి. సో విజువల్స్ మనం చూడొచ్చు. కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ విజువల్స్, ఆ ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. జాతీయ జెండా పట్టుకొని గుండెలకు హత్తుకొని వారంతా ఎస్ ఇది మేము సాధించిన విజయం, ఇది మేము సాధించిన ఘనత. ఎస్ ఒకసారి నడ్డా మాట్లాడుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పైన, సిజేపీ ప్రొటెస్ట్ల పైన చర్చలకు వెళ్ళిన వ్యక్తి నడ్డా. ఒకసారి నడ్డా ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. सर आप सारे माइक कैच नहीं करेंगे? कर लेंगे। अच्छा कर लेंगे। इनका खुद का माइक एक पूरा कैच पिछले कुछ दिनों में 3 राउंड डिस्कशन सरकार की डेलीगेशन के साथ हमारे हुए हैं। 37 दिनों से जो हमारा जंतर मंतर पर प्रदर्शन चल रहा था, उस प्रदर्शन की 3 मुख्य मांगे थी। धर्मेंद्र प्रधान जी का इस्तीफा, जो भी लीगल केसेस प्रोटेस्टर्स पे, ऑर्गेनाइजर्स पे फाइल किए गए हैं, उन FIRs को, उन केसेस को विड्रॉ किया जाए और कोई भी फ्यूचर केसेस प्रोटेस्टर्स या ऑर्गेनाइजर्स के साथ के अगेंस्ट ना लिए जाए। और तीसरी डिमांड हमारी थी 1 करोड़ का कॉम्पनसेशन उन परिवारों के लिए जिन्होंने नीट का पेपर लीक होने के बाद
अपनों को खो दिया। आज अभी कुछ देर पहले धर्मेंद्र प्रधान जी ने इस्तीफा दे दिया है, जिसका मतलब हमारी पहली मांग, जो इस पूरे प्रोटेस्ट की पहले दिन से मांग थी, 6 जून को जब हम पहली बार जंतर मंतर आए थे, तो धर्मेंद्र प्रधान जी ने इस्तीफा दे दिया है, जिसका मतलब है कि हमारी पहली मांग जो है मान ली गई है। साथ साथ जो हम लोगों की दूसरी मांग थी कि सारे एफआईआर्स जो सारे प्रोटेस्टर्स के खिलाफ फाइल किए गए हैं अभी तक, सिर्फ दिल्ली में नहीं लेकिन सारे बीजेपी रूल्ड और बीजेपी एलाई स्टेट्स में वो एफआईआर्स विड्रॉ हो जाए, ये भी हमारी सेकंड मांग थी। सरकार ने वो मांग को भी मान लिया है। साथ साथ ये जो विड्रॉल है वो शॉर्टली हो जाएगा। जो एफआईआर्स फाइल हो चुके हैं, जितना हमें लास्ट इंफॉर्मेशन के मुताबिक 15 से 20 एफआईआर्स दिल्ली में फाइल हुए हैं, वो सारे एफआईआर्स की कॉपी सरकार ने अश्योर किया है कि शॉर्टली हमारे साथ शेयर करेंगे। एंड जो कॉपीज है वो 3 से 4 दिन के अंदर इन एनी केस हमें मिल जाएगी। जो विड्रॉल है वो भी शॉर्टली सरकार ने अश्योर किया है कि विड्रॉ हो जाएंगी। साथ साथ इन्होंने ये भी हम लोगों ने एग्री किया है कि फ्यूचर में कोई भी एक्शन नहीं लिया जाएगा किसी भी प्रोटेस्टर के खिलाफ, एंड सीजेपी की जो टीम है, जो ऑर्गेनाइजर्स है, उनके खिलाफ। इसी चीज का अंडरस्टैंडिंग में हम लोगों ने सरकार के साथ एक ड्राफ्ट शेयर किया है। जो गारंटी है रिटन में, वो सरकार ने बोला है कि हमारे साथ वो ट्यूसडे तक शेयर करेंगे। हमें आशा है कि ट्यूसडे तक जो गारंटी है सरकार के तरफ से इन राइटिंग ये एफआईआर्स के बारे में और इन एनी फ्यूचर एक्शन के बारे में, वो हमें मिल जाएगी। जो 1 करोड़ का कॉम्पनसेशन हमने नीड विक्टिम्स की फैमिलीज के लिए मांगा था, उसके लिए सरकार की तरफ से सहमति बन गई है कि जो भी रूल्स और रेगुलेशंस के तहत कॉम्पनसेशन पॉसिबल होगा, ऑनररी कॉम्पनसेशन उन फैमिलीज को दिया जाएगा। इसके अलावा हम लोगों ने एक 5 पॉइंट का डिमांड चार्टर भी सरकार के समक्ष रखा था, जिसमें ब्रॉडर एजुकेशनल रिफॉर्म्स, एग्जाम रिफॉर्म्स की बात की गई थी। రైట్, చర్చలు ముగిసిన తర్వాత జాయింట్ ప్రెస్ మీట్ మనం చూస్తున్నాం. జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, సౌరభ్ దాస్ అండ్ అక్కడ ఉన్నటువంటి అశుతోష్ రంకా, వీళ్ళందరూ కూడా నడుస్తోంది. ఆ ప్రెస్ మీట్ కొనసాగుతున్న సమయంలో మనకు చాలా కీలకంగా వినిపించిన మాటలు 3 డిమాండ్స్ కూడా అంకరించారు. కానీ డ్రాఫ్ట్ రిటర్న్ లిఖితపూర్వకమైనటువంటి ఆ డ్రాఫ్ట్ని మాత్రం ట్యూస్డే రోజు మాకు అందజేస్తారనేది అక్కడ వాళ్ళు చెప్తున్న మాట, ఎవరు సౌరభ్ దాస్ కానీ అశుతోష్ రాంకా కానీ. సో కీపింగ్ దిస్ ఏ పార్ట్, నెక్స్ట్ టార్గెట్ ఈజ్ నితిన్ గడ్కరీ. రైట్, నెక్స్ట్ టార్గెట్ ఈజ్ నితిన్ గడ్కరీ. సో అంతకంటే ముందు ఒకసారి మనం జేపీ నడ్డా కూడా మాట్లాడుతున్నా, ఆయన ఏం మాట్లాడుతున్నా చూద్దాం. हमारे सौरभ दास और रंका जी के साथ तीसरी मुलाकात है और आज भी लंबी बातचीत हुई। ये आज एक रिटन मसौदा लेकर के आए थे, जिसमें उन्होंने एजिटेशन में चल रहे केसेस के बारे में 4 पॉइंट्स दिए थे और उसके साथ साथ जो बाकी 2 डिमांड्स थी, रिटेलिएटरी मेजर्स न लिए जाए, कंपनसेशन दिया जाए और इनके 5 पॉइंट चार्टर को कंसिडर किया जाए, उस पर डिटेल में चर्चा हुई। डिटेल में चर्चा होने के पश्चात सबसे पहली बात तो ये है कि जो इनका एक 4 पॉइंट्स था, उसका लबो लबाब ये था कि कोई भी एक्शन एफआईआर न हो, और अगर है तो वो विड्रॉ हो, वो चाहे दिल्ली पुलिस के द्वारा हुआ हो, चाहे वो बीजेपी रूल स्टेट्स में कहीं हुआ हो, तो वो एफआईआर की कॉपी भी इनको हम देंगे और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा। इस बात को सरकार ने स्वीकारा है, जो प्रोटेस्टर्स के साथ प्रोटेस्ट के दौरान हुआ है। उसी तरीके से फ्यूचर में भी
जो ऑर्गेनाइजर्स हैं और प्रोटेस्टर्स हैं उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा, इस बात को हम लोगों ने माना है। एम आई करेक्ट? दूसरी बात जो कही गई है वो ये है कि कंपनसेशन के बारे में। तो कंपनसेशन के बारे में सरकार ने बड़े स्पष्ट शब्दों में कहा है, हमारी भी सहानुभूति है, जान किसी बच्चे की जाए और उसके प्रति हम भी सहानुभूति रखते हैं। और सरकार, प्रधानमंत्री मोदी जी अत्यंत सहानुभूति के साथ हम सब लोगों ने कहा है कि ऑनरेबल कंपनसेशन अकॉर्डिंग टू द रूल्स एंड रेगुलेशंस, व्हाट एवर मैक्सिमम विल बी पॉसिबल, दैट विल बी गिवन टू देम। और उसी तरीके से ये जो 5 पॉइंट चार्टर है जो आपने मुझे परसों दिया, कल दिया था, उस 5 पॉइंट चार्टर पे हमारा कहना ये है, जो एजुकेशन के एग्जामिनेशंस के रिफॉर्म्स के से जुड़ा हुआ है, उसके बारे में हमारा ये कहना है कि हम एजुकेशन के एग्जामिनेशन के रिफॉर्म्स के लिए जो आपका चार्टर है उस पर हम गहन चिंतन भी करेंगे और आपके डेलीगेशन के साथ बातचीत करके जो कुछ भी हम डेलिब्रेट कर सकेंगे वो हम करने का प्रयास करेंगे। तो ये इनकी डिमांड्स थी। मेरे ख्याल से इन्होंने जो डिमांड्स रखी थी उन सबको सरकार ने सहानुभूति पूर्वक माना भी है और एक्सेप्ट भी किया है। मेरा निवेदन है कि आप सबसे कि हमारे जो आंदोलन करने वाले हैं वो अपने एजिटेशन को विड्रॉ करें और पीसफुली हम सब लोग आगे बढ़े, ऐसा मेरा निवेदन है। On that note, the Cockroach Janata Party declares that we withdraw the agitation in good faith and understanding that the agreed upon terms will be executed within the agreed upon timelines. With immediate effect. With immediate effect. With immediate effect. With immediate. हम तमाम मांगे जो हमारी थी वो मान ली गई हैं, तो हम इमीडिएट इफेक्ट से प्रोटेस्टर से रिक्वेस्ट करते हैं कि आप विड्रॉ करें, पीसफुली अपने घर वापस जाएं और आगे की जो भी हमारी रणनीति होगी या बातचीत होगी उससे हम आपको अवगत कराएंगे। लेकिन प्रोटेस्टर से हम रिक्वेस्ट करते हैं कि इमीडिएट इफेक्ट से आप विड्रॉ करें, हमारी मांगे जो है वो मान ली गई है। सरकारी छात्र आप भी मांग मानेंगे क्या? चलो हो गया, आप सारी बातें बता दी हो। शिक्षा मंत्री की